పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి నా హృదయపూర్వక అభినందనలు. నాకు తోచినంత సహాయం మీకు అందాలి అనేదే నా తపన. నేను చేస్తున్న ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ నుండి మీకు డైరెక్ట్గా ఒక ఫోటో తీసి పెడుతున్నా. దీన్ని వివరిస్తున్నా. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసే చూడాల్సిన అవసరం లేకుండా మీ సమయాన్ని వృధా చేయకూడదని నా తపన. 10వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి మాండలికాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. టేబుల్ ఫార్మాట్లో కూడా మీకు అందిస్తున్నా. వీటి తెలుగులో భాషా మండలాలు వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడును 4 భాషా మండలాలుగా విభజించవచ్చని తేలింది. అవి 1 పూర్వ మండలం కళింగ దేశం, అంటే అందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. 2వది దక్షిణ మండలం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా. 3వది ఉత్తర మండలం తెలంగాణ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలలో కోస్తా రాయలసీమలను ఆనుకున్న ఆయా భాషా మండలాల్లో కలుస్తాయి. 4వది మధ్య మండలం ఉభయ గోదావరిలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు. ఈ క్రింది వృత్తి పదాల్లో ఆయా మండలాలకే పరిమితమైన విలక్షణ శబ్దాలు సూచించబడ్డాయి. అయితే దీని దిగువన మనకి ఒక టేబుల్ రూపంలోనే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నీలం కలర్ అక్షరాలు, అంటే నీలం కలర్ రంగుతో ఉన్నటువంటి అక్షరాలు హెడ్డింగ్స్. ఒకటి ఏంటంటే పూర్వ మండలం కళింగ అని, 2వది ఏంటంటే దక్షిణ మండలం రాయలసీమ అని, 3వది ఉత్తర మండలం తెలంగాణ, 4వది మధ్య మండలం ఇతర కోస్తాలు. ఈ విధంగా హెడ్డింగ్స్ ఇచ్చారు, 4 హెడ్డింగ్స్. దాని కింద ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క మండలంలో ఏ విధంగా పిలుస్తారు అన్న విషయాన్ని మనకి ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ నాగలిని పూర్వ మండలంలో నాగలి, అంటే దక్షిణ మండలంలోని నాగేలి లేదా మడక, ఉత్తర మండలంలోని నాగలి, మధ్య మండలంలోని నాగలి. ఇక్కడ మనం చూసుకుంటే ఒక్క దక్షిణ మండలంలోనే మనకు మార్పు వస్తుంది. నాగలి అన్న పదాన్ని దక్షిణ మండలంలోని నాగేలి లేదా మడక అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నాగలి అనే పదాన్ని మనకి మాండలికంలోనే, ఈ మాండలికంలో అంటే ఎలా పిలుస్తారో అంటే మనం ఒక్క దక్షిణ మాండలికంలో మాత్రమే రాయలసీమ యాసలో ఆ యొక్క మండలంలోని నాగేలి లేదా మడక అని పిలుస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడితో ఇది మనకి సరిపోతుంది. నెక్స్ట్ పేడ. పూర్వ మండలంలో ఉన్నట్టు కళింగంలోనే పేడ అంటారు. దక్షిణ మండలంలోని రాయలసీమలో కూడా పేడ అంటారు. నెక్స్ట్ ఉత్తర మండలం తెలంగాణలోనే ఎలా అంటారట, పెండ అంటారట. మధ్య మండలం ఇతర కోస్తాల్లో కూడా పేడ అంటారు. ఈ పేడ అనే పదానికి మాండలికాల్లో చూసుకున్నట్లయితే మనము పూర్వ మండలం, దక్షిణ మండలం, మధ్య మండలం ఈ మూడింటిలోని పేడని పేడగానే అంటారు. ఉత్తర మండలంలోకి వచ్చేటప్పుడు పెండ అంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పెండ, పేడ అంటే చూడండి, పూర్వ మండలంలో పేడ, దక్షిణ మండలంలో పేడ, మధ్య మండలంలోనే పేడ, ఒక్క ఉత్తర మండలంలో మాత్రం పెండ. చూడండి, 3వది ఉండ. పూర్వ మండలంలో ఉండ అంటారు. దక్షిణ మండలంలోకి వస్తేప్పుడు గాను లేదా గాలు, గాను లేదా గాలు అనొచ్చు. ఉత్తర మండలంలోకి వస్తేప్పటికి గారె, గిర్ర, పయ్యో. ఉత్తర మండలంలో ఎలా అంటారట, ఉండ అనేది పూర్వ మండలం, దక్షిణ మండలంలో గాను లేదా గాలు, ఉత్తర మండలంలోని అంటే తెలంగాణలోని గారె లేదా గిర్ర లేదా పయ్యో అంటారు. మరి మధ్య మండలంలోని చక్రం అంటారు. పూర్వ మండలంలో ఉండనే దక్షిణ మండలం రాయలసీమలో ఎలా అంటారట, గాను లేదా గాలు అంటారు. ఉత్తర మండలం తెలంగాణలోకి వచ్చేటప్పుడు గారె లేదా గిర్ర లేదా పయ్యో అంటారు. మధ్య మండలంలోనూ అంటే ఇతర కోస్తాల్లోనే చక్రం అంటారు. ఇతర కోస్తాలలోనే చక్రం. ఉండ పూర్వ మండలం, మధ్య మండలంలో చక్రం,
ఉత్తర మండలంలోనే గారె, గిర్ర, పయ్యో. అదే దక్షిణ మండలంలోనే గాను లేదా గాలు. ఆనపకాయ పూర్వ మండలంలోనే ఆనపకాయ. మరి దక్షిణ మండలంలోని సొరకాయ. అదేవిధంగా ఉత్తర మండలంలోని అని గెంకాయ అంటారట. మధ్య మండలంలోని అంటే ఇతర కోస్తాలలో సొరకాయ అంటారు. చూడండి, సొరకాయ అని దక్షిణ మండలంలోని మధ్య మండలంలోని సొరకాయనే పిలుస్తారట. అంటే రాయలసీమ ఇతర కోస్తాలలో సొరకాయ ఆనపకాయని సొరకాయ అంటారు. మరి పూర్వ మండలంలో ఆనపకాయ అంటారు. అంటే కళింగ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆనపకాయ అంటే రాయలసీమ ఇతర కోస్తా వాళ్ళు సొరకాయ అని పిలుస్తారు. ఉత్తర మండలం తెలంగాణ వాళ్ళు మాత్రం ఎలా పిలుస్తారట అని గెంకాయ అని పిలుస్తారట ఉత్తర మండలం. 4వది నెక్స్ట్ గోంగూర అంటే పూర్వ మండలంలో గోంగూర అంటే కళింగ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని గోంగూర. దక్షిణ మండలం రాయలసీమలో గోగాకు అంటారు. ఉత్తర మండలం తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఎలా అంటారట పుండికూర లేదా పుంటికూర అంటారట. మధ్య మండలం ఇతర కోస్తాల్లోకి వచ్చేటప్పటికి గోంగూరగానే పిలుస్తున్నారు. ఒకసారి పూర్వ మండలం అంటే కళింగాలోనే గోంగూర అంటారట. మధ్య మండలం ఇతర కోస్తాల్లో గోంగూరనే అంటారు. దక్షిణ మండలం రాయలసీమలో మాత్రం గోంగూరను ఎలా పిలుస్తారట గోగాకు అని పిలుస్తారట. ఉత్తర మండలం తెలంగాణలోకి వచ్చేటప్పటికి పుంటికూర లేదా పుంటికూర అని పిలుస్తారు. తర్వాత గాబు. పూర్వ మండలంలో గాబుని కళింగాలోనే గాబు అని పిలుస్తారు. దక్షిణ మండలం రాయలసీమలో కలుపు అంటారు. గాబుని కలుపు అంటారు. మళ్ళీ ఉత్తర మండలం తెలంగాణలో కూడా కలుపే అంటారు. మధ్య మండలం ఇతర కోస్తాలలో కూడా కలుపు అంటారు. ఒక్క పూర్వ మండలం కళింగాలో మాత్రం గాబు అంటారు. సరేనా? పూర్వ మండలం కళింగాలోనే గాబుని, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం రాయలసీమ, తెలంగాణ ఇతర కోస్తాలలో కలుపుగా పిలుస్తారు. గాబుని కలుపు అంటారు. ఓకేనా? నెక్స్ట్ రాట్నాన్ని పూర్వ మండలంలోనే రాట్నం, కళింగాలోనే రాట్నం. దక్షిణ మండలం రాయలసీమలోనే వచ్చేటప్పటికి రాట్లం. దక్షిణ మండలం రాయలసీమలోనే రాట్లం. మరి ఉత్తర మండలంలోనూ రాట్నమే. చూడండి, మధ్య మండలంలోని రాటం ఇలా వెళ్ళచ్చు. అంటే చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్తాను. పూర్వ మండలం కళింగలో రాట్నం అన్నాం. ఉత్తర మండలం తెలంగాణలో రాట్నం అని అంటున్నాం. మధ్య మండలం ఇతర కోస్తాలలో రాట్నం అని అంటున్నాం. మళ్ళీ దక్షిణ మండలంలోని రాట్లం అంటున్నాం కదా. ఈ రాటం అన్నది మధ్య మండలంలో కూడా పిలుస్తారు. అంటే రాట్నం లేదా రాటం అని మధ్య మండలంలో కూడా పిలుస్తారు ఇతర కోస్తాలలో. సరేనా? ఇక్కడికి ఇది పునాది. అంటే పునాది అనేది పూర్వ మండలం. మరి దక్షిణ మండలం రాయలసీమలోకి వచ్చి కూడా బునాది అంటారు. పునాది కాస్త బునాదిగా మారింది. బునాది, గుణానందరం అని 3 రకాలుగా పిలుస్తారు. పునాదిని దక్షిణ మండలంలోని గుణానందం ఇలా ఎలా అయినా ఒక పేరుతో పిలవడం జరుగుతుంది. అది చూడండి, ఉత్తర మండలం తెలంగాణలోకి వచ్చేటప్పటికి బునాది లేదా పునాది. ఇటు దక్షిణ మండలానికిలోనే పిలుస్తున్నారు, ఇటు పూర్వ మండలంలోనే పిలుస్తున్నారు. పునాదిని. మరి మధ్య మండలం కోస్తాలకు వచ్చేటప్పటికి పునాదనే పిలుస్తున్నారు. చూడండి, పునాది అనే పూర్వ మండలంలో అంటాం, మధ్య మండలంలో అంటాం, ఉత్తర మండలంలో కూడా అంటాం పునాదనే. కానీ మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఉత్తర మండలంలో బునాది అంటారు. దక్షిణ మండలంలో మాత్రం బునాది, గుణానందరం. మళ్ళీ చివరిలో మీకు ఇదంతా సులభంగా చెప్తానే. పూర్వ మండల కళింగాలోనే చూరు అంటే దక్షిణ మండలం రాయలసీమలో చూరు, చుంచు అంటారు. ఉత్తర మండలంలోని చూరు, మధ్య మండలంలోనే చూరు. చూడండి, చూరు అన్న పదాన్ని అన్ని మండలాల్లోనే ఒకేలా పిలుస్తారు. ఒక్క దక్షిణ మండలంలో చూరు లేదా చుంచు అని పిలుస్తారు. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ గొలుసు అని పూర్వ మండలంలో అంటున్నాం. దాన్ని దక్షిణ మండలంలో చిలుకు అంటారు. మరి ఉత్తర మండలంలో గొండ్లేం అంటారు. మధ్య మండలంలో గొండ్లేం అంటారు. గొలుసుని గొండ్లేం అని ఉత్తర మండలం, మధ్య మండలం వాళ్ళు అంటారు. చిలుకు అని దక్షిణ మండలం వాళ్ళు అంటారు.
ఇటొచ్చి మనకేంటంటే ఈ దక్షిణ మండలం రాయలసీమలోనే కొంచెం పదాలతోలుగా వేరియేషన్ తెలుస్తుంది తప్ప ఈ మూడింటి దగ్గరికి వస్తే ఎంతో కొంత కలుస్తుంది చూడండి. గొలుసు అనే మనం పూర్వమండలంలో అంటే పూర్వమండలంలో అంటే దక్షిణ మండలంలో చిలుక అన్నారు. మిగతా 2 చోట్ల ఉత్తర మండలం మధ్య మండలాల్లో మాత్రం గుండ్లెం అని మాత్రం అన్నారు. నెక్స్ట్ పూర్వమండలంలో గుణపం అంటే దక్షిణ మండలంలోని గడ్డిపార, గడారు అని అంటారు. నెక్స్ట్ ఉత్తర మండలంలోకి వచ్చినప్పుడు గడ్డపార అని అంటారు. మధ్య మండలంలో కూడా గడ్డపార అని అంటారు. గడ్డ పలుగు అని కూడా అంటారు. మధ్య మండలంలోని గడ్డ పలుగు, గడ్డపార అని కూడా పిలుస్తారు. ఈ గడ్డపార అని ఉత్తర మండలంలో కూడా పిలుస్తారు. గుణపంని పూర్వ మండలంలో గుణపం అన్నాం కదా, దాన్ని దక్షిణ మండలం వాళ్ళు గడ్డపార అంటారు. ఉత్తర మండలం వాళ్ళు గడ్డపారనే అంటారు. మధ్య మండలం వాళ్ళు గడ్డపారనే అంటారు. అయితే మధ్య మండలం వాళ్ళు ఇంకొక పేరు ఏంటంటే గడ్డ పులుగు అని కూడా అంటారు. నెక్స్ట్ దక్షిణ మండలం వాళ్ళు గడారు అని కూడా అంటారు. టేబుల్ ఇక్కడితో ముగిసింది. ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. పూర్వ మండలంలోనే నాగలి కదా, ఉత్తర మండలంలో నాగలే, మధ్య మండలంలో నాగలే, వచ్చి దక్షిణ మండలంలో మాత్రం నాగేలి లేదా మడక అని అంటారు. ఓకే, పూర్వ మండలంలో పేడ, దక్షిణ మండలంలో పేడే, మధ్య మండలంలో కూడా పేడే, ఉత్తర మండలం మాత్రం పెండ. సరేనా? ఉండ అన్నది పూర్వమండలం. ఇక్కడ అన్నీ మార్చి ఉంటాయి, అన్నీ చూసుకోవాల్సిందే. దక్షిణ మండలంలో గాను లేదా గాలు, ఉత్తర మండలంలో గారె, గిర్ర, పయ్యు, మధ్య మండలంలో చక్రం. ఆనపకాయ పూర్వ మండలంలోనే, సొరకాయ దక్షిణ మండలంలోనే, మధ్య మండలంలో సొరకాయ, అనిగెంకాయ అన్నది ఉత్తర మండలంలో పిలుస్తారు. గోంగూర పూర్వ మండలం, దీన్ని గోంగూర అని మధ్య మండలంలో కూడా పిలుస్తారు. చూడండి, గోంగూరని 2 దగ్గర ఒకలాగా ఉంది. దక్షిణ మండలంలో గోగాకు, ఉత్తర మండలంలో పుంటికూర లేదా పుంటికూర అంటారు. గాబు అనే దాన్ని మూడింట్లో మిగతా గాబు అనేది కలుపు అంటే దక్షిణ మండలంలోనే, ఉత్తర మండలంలో, మధ్య మండలం మూడింట్లో కూడా కలిపే. రాట్నం వచ్చేటప్పటికి ఉత్తర మండలంలో, దక్షిణ మండలంలోనే, పూర్వ మండలంలో రాట్నమే. దక్షిణ మండలంలో వచ్చేటప్పటికి రాట్లం. అదే మధ్య మండలంలో కూడా రాటం అని పిలుస్తారు. రాట్నం లేదా రాటం అని పిలుస్తారు. నెక్స్ట్ పునాదిని మిగతా 3 మండలం అంటే ఉత్తర మండలం, మధ్య మండలం, పూర్వ మండలంలో పునాదిని కానీ పిలుస్తారు. ఉత్తర మండలం బునాదిని కూడా అంటారు. దక్షిణ మండలం మాత్రం బునాది, గుణానంతరం అని పిలుస్తారు. తర్వాత పూర్వ మండలంలో చూరు అనే దాన్ని ఎలా పిలుస్తారంటే అన్ని మండలాల్లో చూరు అనే అంటారు. ఒక్క దక్షిణ మండలంలో మాత్రం చుంచు అంటారు. గొలుసు వచ్చేటప్పటికి ఎలా అంటే గొలుసు పూర్వ మండలంలో గొలుసు, ఉత్తర మధ్య మండలాల్లో కొంచెం గుండ్లం. నెక్స్ట్ దక్షిణ మండలం మాత్రం చిలుకు అంటారు. దేన్ని గొలుసుని దక్షిణ మండలంలో చిలుకు అంటారు. మిగతా గొలుసుని ఉత్తర మధ్య మండలాల్లో మాత్రం గుండ్లం అనే పిలుస్తారు. గుణపం పూర్వ మండలంలో, దక్షిణ మండలంలోకి వచ్చినప్పుడు గడ్డపార, గడారు. ఇదే గడ్డపార ఉత్తర మండలంలో, సేమ్ గడ్డపార మధ్య మండలంలో. గడ్డపార అని దక్షిణ, ఉత్తర, మధ్య మండలాల్లో అంటారు. గుణపం అన్నది మాత్రం పూర్వ మండలం అంటే మన కళింగ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పిలుస్తారు. గడారు అని దక్షిణ మండలంలో కూడా అంటారు. సరేనా? ఇదేంటంటే మీకు 2 సార్లు వింటే సులభంగా అర్థమైపోతుంది. ఇందులో పెద్దగా వచ్చేటప్పటికి మీకు వేరియేషన్ ఉండ అనేది ఒక్కటి మీరు కొంచెం తీసి చూసుకోవాల్సి ఉంటుంది. గట్టిగా ఉండ అనేది మనం చెప్పాను కదా, దక్షిణ మండలంలో గాను లేదా గాలని, ఉత్తర మండలంలో గారె, గిర్ర, పయ్యు అని, మధ్య మండలం చక్రం అని. దీన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మిగతా అన్ని గుణపం వచ్చేటప్పటికే చూడండి, గుణపం పూర్వ మండలం అయితే, దక్షిణ మండలంలో గడ్డపార లేదా గడారు అంటారు. ఉత్తర మండలంలో గడ్డపార అని అన్నారు. నెక్స్ట్ దక్షిణ మండలంలో మాత్రం గడ్డపలుగు, గడ్డపార. కొంచెం స్పీడ్లో పెట్టుకొని 1.25లోని వింటే ఈజీగా అర్థమైపోతుంది. 2 సార్లు వినండి చాలు. ఓకేనా? ఒక మార్క్ మాత్రం మీ జోబులో ఉండడం ఒక పక్క. సరేనా? మరి ఒక కొత్త విషయంతో మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.